ఈరోజు వీడియోలో నేను భోగి రోజు, అలానే సంక్రాంతి రోజు మా డే ఎలా గడిచింది, నేనేం స్పెషల్ చేశాను అనేది ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఇది నేను భోగి ముందు రోజు రికార్డ్ చేసిన క్లిప్. ఆ రోజు మనము భోగి మంట వేసుకోవడం కోసం అన్ని సెట్ చేసుకుంటున్నాను. ఇంకా డే చేంజ్ అవ్వగానే ఎర్లీ మార్నింగ్ అలా వేసుకుంటారు. లేచి అలాగే ఇండియాలో ఉంటే మేమైతే వేసేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని పడుకుంటే మళ్ళీ మార్నింగ్ లేచి ఇంకా ఏమి లేకుండా ఉంటుంది. మార్నింగ్ లేవగలమో లేదో అని ఇంకా నైట్ డే చేంజ్ అవ్వగానే ఇలా వేసుకుందాము ఫైర్ అని ఇలా అయితే సెట్ చేసుకుంటున్నాను. ఇది ఒక ముందు రోజు 32 degrees ఫారెన్హీట్ అలా ఉండింది. ఆ రోజైతే ఇలా వేసుకున్నాము ఫైర్. ఈ రోజైతే భోగి మంట కోసం ఇలా సెట్ చేస్తున్నాను. అది సెట్ చేసిన తర్వాత ఇంకా ముగ్గు వేద్దాము అని ఇలాగైతే బయటకొచ్చాను. ఇది ఈవినింగే ఇలాగ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. అది మొత్తం డ్రై అయిన తర్వాత ముగ్గేద్దాము నైట్ అని అలా క్లీన్ చేసి పెట్టేసుకొని ఇలా ముగ్గయితే వేస్తున్నాను. దీనికోసం అయితే నేను స్పెషల్‌గా ఏం కలర్స్ అయితే పర్చేజ్ చేయలేదు. ఇంట్లో ఇలాగా లాస్ట్ టైము హోలీకి సెలబ్రేషన్‌కెళ్ళినప్పుడు నా పాకెట్‌లో ఒకటి ఇలా రెడ్ కలర్‌ది ఉండిపోయింది. ఇంకా అది ఎలానో పొంగల్‌కి యూజ్ అవుతుంది గదా! అని అయితే పక్కన పెట్టేసాను. ఇంకా రంగోలి ఈరోజు కలర్ వేద్దాము అని అయితే తీసి అది కొంచెం వెట్‌గా ఉండింది. మార్నింగ్ చూసుంటే బాగుండేది. డ్రై చేసేదాన్ని. ఇంకా సరేలే సరిగానే పడుతుంది గదా! అని అదైతే రెడ్ కలర్‌గా యూజ్ చేశాను. యెల్లో కలర్ అంటే టర్మరిక్ అయితే యూజ్ చేశాను. ఇంకా ఒక కలర్ అయితే మిస్ అయిపోతుంది. ఒకటి ఇలాగా రైస్ ఫ్లోర్ యూజ్ చేయొచ్చు. ముగ్గు వేసిన దాంతోనే ఒక కలర్ వస్తుంది. ఇంకో కలర్ మిస్ అవుతుంది అని యెల్లో కలర్, రెడ్ కలర్ 2 మిక్స్ చేసి ఇలాగ డార్క్ ఆరెంజ్ కలర్ అయితే వచ్చింది. ఇంకా దాంతో అయితే ఇలా భోగి కుండ అయితే వేశాను. ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇంకా భోగి మంట వేసుకుందామా అని చెప్పి ముందే సెట్ చేసి పెట్టుకున్నాము కదా వుడ్స్ అవి. కొన్ని పక్కన పెట్టుకున్నాము. ఇది ఫైర్ స్టార్ట్ అవ్వగానే చిన్నగా ఒక్కొక్కటి వేసుకుంటూ ఉందాము అని పక్కన పెట్టుకున్నాం. కొన్ని ఇలా సెట్ చేసి ఇంకా అయితే ఫైర్ అయితే వేసేసాము. ఇది చిన్నగా మండుతూ ఉంది. వుడ్ సెట్ చేయడము కొన్ని అయితే నేను చేశాను. ఇంకా కొన్ని వుడ్ అవి పెట్టేసి ఇంకా పేపర్స్ తోటి ఇలాగా ఫైర్ అయితే వేసాడు అభి. ఇంకా ఫైర్ వేసిన తర్వాత ఇంకా చైర్స్ వేసుకొని కూర్చొని ఇంకా ఫైర్ ముందు అయితే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా నైటే ఇల్లు మాప్ పెట్టేసుకొని మొత్తం అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయ్యేసి ఇంకా పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ రోజు నైవేద్యంగా ఓన్లీ ఫ్రూట్స్ తోటి ఇలాగ పూజ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయట ముగ్గు ఎలా ఉంది చూసి కొన్ని ఫొటోస్ రీల్స్ తీసుకుందాము డ్రెస్ మీద అని అయితే ఇంకా బయటకైతే వెళ్తున్నాను. అయ్యో! ముగ్గు వేశాను కష్టపడి. ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు అని అయితే నైట్ అనుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి ఇలా ముగ్గు అయితే రెడీ అయ్యాక ఫోటో దిగుదాము అని వెళ్లి చూసినప్పుడు ఇది బాగుంటుందో లేదో నైట్ విండ్ వచ్చింది అనుకున్నాను. కానీ ఏమి పాడవ్వలేదు. ఎలా వేశానో ముగ్గు సేమ్ అలానే ఉండింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఒక్క ఫోటో కూడా తీసుకోలేకపోతానేమో అనుకున్నాను. ఇంకా మార్నింగ్ లేచి పూజ అదంతా చేసుకున్న తర్వాత వెళ్లి చూస్తే బాగుండేసరికి కొన్ని ఫోటోస్ తీసుకున్నాను. ఆ ఫోటోస్‌ని కమ్యూనిటీ అలానే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ అన్నిట్లో అయితే షేర్ చేసుకున్నాను. అవి ఎవరన్నా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. ఇదైతే మా ఎవ్రీడే రొటీన్. ఇది కంపల్సరీ ఉండాలి మార్నింగ్ లేవగానే. మీరు మాలాగేనా అనేది మీరైతే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. కొంచెం సేపటి తర్వాత నేను ఇలా కాఫీ అయితే పెట్టేసుకొని కాఫీ తాగుతాను. కాఫీ తాగేసి ఇంకా లంచ్ లోకి బ్రేక్‌ఫాస్ట్ అలాగా ప్రిపేర్ చేద్దాము. మార్నింగే లేచాం గదా! అని బ్రేక్‌ఫాస్ట్ లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ టమాటా చట్నీ అయితే ముందు ప్రిపేర్ చేస్తున్నాను. టమాటాలు మగ్గుతాయి. ఆ లోపల మనం టిఫిన్ లోకి చట్నీ ప్రిపేర్ చేద్దాము అని. ఈ టమాటా చట్నీ రైస్ ఐటెమ్స్ లో గానీ, టిఫిన్స్ లో గానీ వేటిలోకైనా బాగుంటుంది. దానికోసం అని కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఇడ్లీలు ప్రిపేర్ చేద్దాము అని దాంట్లోకి కోకోనట్ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇది లాస్ట్ టైమ్ ఫ్రీజర్ లో స్టోర్ చేసుకున్నాను అని అయితే మీతో షేర్ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను. ఇది ముక్కోటి ఏకాదశి అంటే ఆల్మోస్ట్ 15-16 డేస్ అయిపోతుంది. ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను. అది కట్ చేసింది ఎలా అయితే ఫ్రీజర్ లో పెట్టానో సేమ్ అలానే ఉంది. ఏం కలర్ చేంజ్ అవ్వడం గానీ, టేస్ట్ చేంజ్ అవ్వడం గానీ అలా అయితే ఏం లేదు. ఇది కూడా సేమ్ అలానే ఫ్రీజర్ లో స్టోర్ చేసి పెట్టుకున్నాను. క్లీన్ చేసి వాటిని ఈ రోజైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేను ఎలా అయితే స్టోర్ చేసుకున్నానో సేమ్ అలానే ఉంది. అది ఎన్ని డేస్ ఉంటాయి అనేది మీతో ఒక షార్ట్ అయితే మీ అందరితో త్వరలోనే షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను చిక్కుడుకాయ మసాలా కర్రీ కోసం నేను ఈ చిక్కుడుకాయ మసాలా కర్రీని ఒక 1 కప్ చిక్కుడుకాయలతో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక 2 స్పూన్స్ పల్లీలు, 2 స్పూన్స్ కోకోనట్ ఉంటే కోకోనట్ యాడ్ చేసుకోండి. లేకపోతే కోకోనట్ పౌడర్ ఒక 1 స్పూన్ యాడ్
యాడ్ చేసుకోండి. దాంట్లోనే కొన్ని హోల్ స్పైసెస్ అయితే యాడ్ చేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే పాన్ లో ఆయిల్ వేసుకొని దాంట్లో హోల్ స్పైసెస్, గ్రీన్ చిల్లీ, ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమాటో అన్ని వన్ బై వన్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న దాంట్లో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ ని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తము ఇవి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఇలాగైతే ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ సపరేట్ అయింది అన్నప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, సాల్ట్ అవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి లిడ్ క్లోజ్ చేసి 2 మినిట్స్ అలాగా మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 కప్ యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ముందుగా కుక్ చేసి పెట్టుకున్నాం కదా గోరుచిక్కులని అవి యాడ్ చేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసి ఒక 5 to 10 మినిట్స్ అలా కుక్ చేసాము అంటే అలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అప్పటికి మనకి చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు ఒకసారి ఇంట్లో ఇలాగా ట్రై చేశారు అంటే ఇలా చిక్కుడుకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది మీరు కిందకైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఆ కర్రీ అయ్యే గ్యాప్ లోని కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను. ఒక 10 మినిట్స్ ఇడ్లీలు రెడీ అయిపోతాయి. మన ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి. అలా వేడి ప్లేట్ లో వేడి వేడి ఇడ్లీలు పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా కొబ్బరి చట్నీ, అలానే టమాటో చట్నీ వేసుకొని తిన్నాము అంటే డైటింగ్ గీటింగ్ అన్ని పక్కన పెట్టి ఎన్నైనా కుమ్మేస్తారు. ఎప్పుడైనా రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఈ వీడియోలో ఫుల్ లెంత్ అయిపోతుంది అని వీడియో నేను అన్ని రెసిపీస్ అయితే షేర్ చేయలేదు. ఈ రోజు నేను చేసిన రెసిపీస్ అయితే ఇవి: టమాటో చట్నీ, కొబ్బరి చట్నీ, అలానే చిక్కుడుకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. దాంతో పాటు ఇంకా పాలకూర పప్పు కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా నైట్ చపాతీలు, పాలకూర పప్పు అలా వేసుకొని అయితే తినేసాము. ఇంకా నెక్స్ట్ డే కి ముగ్గు అలా వేద్దాము అని ఇలా బ్లోవర్ తోటి అయితే బ్లో చేస్తున్నాను, పోతుందో లేదో అని. ఈజీగానే పోయింది. ఇంకా దీని మీద కొంచెం వాటర్ చల్లేసి మొత్తం తడి చేసి పెట్టాను. అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఇలా చిన్నగా కైట్ వేద్దాము. నిన్నగా సింపుల్ గా కుండ వేసాం కదా, అలానే ఈ రోజు కైట్ వేద్దాము అని ఇలా కైట్ అయితే వేసాను. కైట్ కి కొంచెం దారం అది కడితే బాగుంటుంది, ఈజీగా ఎగురుతుంది అన్నట్లు ఇలా కైట్ కి దారం అయితే కట్టేసి ఇలాగ కలర్స్ అయితే వేస్తున్నాను. నా కైట్ మీకు ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. లెంత్ పెడితే ఎగురుతుంది అంటారా? పొంగల్ కైట్ వేయడం తోటి మా భోగి డే అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది పొంగల్ రోజు మార్నింగ్ అయితే ఇది రికార్డ్ చేస్తున్నాను. ఈ పొంగల్ రోజు అయితే మార్నింగ్ ప్రసాదం కోసం అన్ని అయితే నానబెట్టి పెట్టేశాను. ఈ ప్రసాదం అయితే ప్రిపేర్ చేయాలి. అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. నూనె అయ్యే లోపల మనము పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి. ఆ లోపల మనము పొంగల్ అయితే ప్రిపేర్ చేసేద్దాం పదండి. పొంగల్ కోసము ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా, నేను ఇది మెజర్మెంట్ ఒక 1 కప్ కంటే కొంచెం తక్కువ తీసుకున్నాను. దాంట్లోకి 1:4 రేషియోలో పోసుకోవాలి. మీకు టోటల్ మిల్క్ యాడ్ చేసుకోవాలని యాడ్ చేసుకోండి, లేకపోతే అది సగం ఇది సగం అన్నట్లు అలా అయినా యాడ్ చేసుకోవచ్చు. మీ ఇంట్రెస్ట్ బట్టి అలా యాడ్ చేసుకోండి. నేనైతే దీంట్లో 1 కప్ వాటర్, 3 కప్స్ మిల్క్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేసి మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికంతా పసుపు అలానే కుంకుమ తోటి బొట్టు అలాగా అయితే పెట్టేసుకోవాలి. మీ కులదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళది ఆ నామం పెట్టుకుంటారు. కొంతమందిది శివుడి నామము, కొంతమంది వెంకటేశ్వర స్వామి నామము అలా పెట్టుకుంటారు. మా కులదైవం వెంకటేశ్వర స్వామి కాబట్టి ఆ నామం పెట్టేసుకొని ఇలా పొంగలి కుండ అయితే పెట్టేశాను. ఇది మీ అందరికి ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఇది ఇండియా నుంచి పార్సిల్ వచ్చింది కదా, ఒక 6 మంత్స్ బ్యాక్ ఆ పార్సిల్ అయితే వచ్చింది. అప్పటి నుంచి నేను ఏ ఫెస్టివల్ కి, దసరా కానీ, దీపావళికి కానీ ఇలా పొంగల్ ప్రిపేర్ చేద్దాము అంటే అప్పుడు చేయడం అయితే కుదరలేదు. ఫైనల్లీ ఇప్పుడైతే ఫస్ట్ టైం అయితే పొంగల్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది పొంగొచ్చిన దాకా లిడ్ అయితే ఓపెన్ చేయకూడదు అంటారు కదా, అందుకని ఇలా అయితే లిడ్ క్లోజ్ చేసి పొంగ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆ గ్యాప్ లోనే ఇలా నైట్ అయితే నానబెట్టి పెట్టుకున్నాను శనగలు, వాటిని ఇలాగైతే పెట్టేశాను. ప్రెషర్ కుక్ చేసుకోవచ్చు, కానీ ఇలా పెట్టేశాను. ఒక 15 మినిట్స్ లో అలా అయితే అయిపోతాయి. లో ఫ్లేమ్ లో పెట్టేసి ఇంకా పొంగ ఎప్పుడు వస్తుందా అని అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇది ఏంటో అండి డాన్స్ చేస్తూ ఉంది. దీని మీద పెట్టినప్పుడు కొంచెం హీట్ ఎక్కువైందో ఏమో నాకైతే అర్థం కాలేదు. దాన్ని ఇలా టైట్ గా పట్టుకున్నాము అంటే 1 సెకండ్ మళ్ళీ నార్మల్ అయిపోతుంది. మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ ఆగి మళ్ళీ డాన్స్ చేయడం అలా చేస్తూ ఉంది. నాకు ఒక 15-20 మినిట్స్ అయితే పట్టింది ఫస్ట్ పొంగు రావడానికి. ఆ పొంగు వచ్చిన తర్వాత ఇంకా నార్మల్ గా ఏమి డాన్స్ చేయడం కానీ అలా ఏం చేయలేదు, జస్ట్ నార్మల్ గానే ఉంది. ఇంకా పొంగు వచ్చిన తర్వాత మొత్తం ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని దీంట్లోకి నేను శనగపప్పునైతే కొంచెం నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. అవి వేసుకున్నాము అంటే పంట కింద తగులుతూ తింటున్నప్పుడు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలా నానబెట్టుకున్న వాటిని వేసి ఒక
2-3 మినిట్స్ అలా కుక్ చేసాము అంటే ఇంక మొత్తము అయితే కుక్ అయిపోతుంది. మన పొంగలైతే కుక్ అయిపోయింది. మనం ఇప్పుడు జాగరీనయితే యాడ్ చేసుకుందాము. మీకు కావాలి అంటే సెపరేట్‌గా ఇలా మెల్ట్ చేసుకొని, ఇలాంటిగా స్ట్రెయిన్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇలా డైరెక్ట్‌గా యాడ్ చేసుకోవచ్చు. మొత్తము రైస్ అవి మెజర్‌మెంట్ ఎంత తీసుకున్నామో సేమ్ మెజర్‌మెంట్‌తో ఇలా జాగరీనయితే దీంట్లో యాడ్ చేసుకొని, ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేసుకున్నామంటే మొత్తం మెల్ట్ అయ్యి కరెక్ట్‌గా సరిపోతుంది టేస్ట్ అదంతా. మనం టేస్ట్ చేయడం అంటే నైవేద్యం పెడుతున్నాము అంటే టేస్ట్ చెయ్యము గదా! అలాంటి వాళ్ళు ఇలాగ మెజర్‌మెంట్స్ చేశారు అంటే పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ గ్యాప్‌లోనే గుగ్గులు కూడా రెడీ అయిపోయాయి. ఈ పొంగల్‌ని, గుగ్గుల్ని సెపరేట్ బౌల్స్‌లో అయితే ట్రాన్స్‌ఫర్ చేసి పెట్టుకున్నాను. ముందుగా చేసి పెట్టుకున్న గుగ్గుళ్ళు, పొంగల్‌ని అలానే 2 టైప్స్ ఫ్రూట్స్, టెంకాయ వీటితోటి నా పూజ కోసం ప్రసాదం అయితే ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. వీటిని నైవేద్యంగా పెట్టేసి నా పూజ అయితే ఇంట్లోనే కంప్లీట్ చేసుకున్నాను. శారీ కట్టుకుందాం అనుకున్నాను. కానీ పూజకి లేట్ అయిపోతుంది. నూనె అయిపోతుంది అని ఇంకా శారీ అయితే కట్టుకోలేదు. ఇప్పుడు టారిఫ్ వల్ల ఇప్పుడు ఏం తెప్పించుకోవాలన్నా భయం వేస్తుంది. ఏం తెప్పించుకుంటే ఎంత టారిఫ్ వేస్తారు అన్న టెన్షన్‌లో పార్సెల్స్ అయితే తెప్పించుకోలేకపోతున్నాము. ఉన్న వాటిలోనే ఇలా రెడీ అయ్యి కొన్ని ఫోటోస్, రీల్స్ అవైతే తీసుకున్నాను. ఫుడ్ కూడా మరీ హడావిడిగా ఏం చేయలేదు. మరీ ఎక్కువ ఐటెమ్ చేయడం అలా అయితే చేయలేదు ఈసారి. సంక్రాంతి అంటే మెయిన్ మనం పొంగల్ ప్రిపేర్ చేసాము. ఆ పొంగల్ అయితే ప్రిపేర్ చేశాను. దాంతో పాటు ఇలాగ ప్రసాదం నైవేద్యం లాగా పెట్టడానికి ఇంకో ఐటెమ్ ఉండాలి. 4 అవుతున్నాయి కౌంట్ 5 అవ్వడానికి అని ఇలా అయితే కొన్ని గుగ్గులు అయితే ప్రిపేర్ చేశాను. ఈ ఫుడ్ కూడా మరి ఇంకా తర్వాత నేను ఫుడ్ ఏం ప్రిపేర్ చేయలేదు. దీంట్లోకి ఇలా ముద్దపప్పు చేద్దాం అనుకున్నాను. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వెంటనే తిన్నాము. చేసిన పొంగల్‌లో సగం అయితే అయిపోయింది. ఇంకా సగంలోకి పప్పు ఏం ప్రిపేర్ చేస్తాంలే అని రైస్ లో తినడానికి ఆల్రెడీ నైట్ పాలకూర పప్పు అయితే ప్రిపేర్ చేశాను భోగి రోజు. అదైతే రికార్డ్ చేయలేదు. దాంట్లో పాలకూర పప్పు చేశాను. ఎలానో చిక్కుడుకాయ మసాలా కర్రీ ఉంది. ఈ 2 ఉన్నాయి. పచ్చడి టమాటా పచ్చడి ఉంది అని వాటితో తిందాం అనుకున్నాము. సంక్రాంతి కోసం చేసిన మనుబూలు, బెల్లం గవ్వలు, సగ్గుబియ్యం చెక్కలు చేసాం కదా! అవి వాటితో పాటు ఈ రోజు చేసిన పరమాన్నము దాంట్లోకి కొంచెం ఘీ అయితే యాడ్ చేసుకున్నాను. పరమాన్నం మీదకి ఘీ ఉంటే బాగుంటుంది టేస్ట్ అని. ఇంకా వాటితో పాటు ఈ రోజు ప్రసాదంగా చేసిన ఇంకో ఐటమ్ గుగ్గులు ఉన్నాయి కదా! అవి కొంచెం యాడ్ చేసుకొని ఇంకొకటి ఏదో మర్చిపోయాను అని అయితే అనిపించింది. తర్వాత వేరుశెనగ ముద్దలు కూడా ప్రిపేర్ చేశాను కదా అని అవన్నీ పెట్టుకొని అలా టేస్ట్ అయితే చేసాము. నేను చేసిన సంక్రాంతి తాళి అయితే ఇది. ఈ రోజు స్పెషల్ గా ఇవైతే టేస్ట్ చేసాము. మీరు మీ ఇంట్లో సంక్రాంతి స్పెషల్ గా మీరేం చేసుకున్నారు? నా స్పెషల్స్ మీకు ఎలా అనిపించాయి అనేది మీరైతే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. కనుమ రోజు నేనేం చేశాను అనేది మొత్తం డీటెయిల్ గా సెపరేట్ వీడియో అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. వన్స్ అగైన్ అందరికీ భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.